నరసరావుపేట స్టేషన్ రోడ్ గాంధీ పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకంలో కౌలు రైతులకు 20,000 పెట్టుబడి సహాయం అందించాలని కోరుతూ స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద రైతులు 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలు ఈ నెల 23, 24 తేదీలలో 2 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన కౌలు రైతులు పాల్గొని తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వము వెంటనే స్పందించి కౌలు రైతులను కూడా అన్నదాత సుఖీభవ పథకంలో చేర్చి ఆర్థికంగా ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కౌలు రైతులందరికీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో భూమి లేని కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు ఒకేసారి ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా అతీగతి లేని పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. నిన్నగాక మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎక్కడా కూడా కౌలు రైతుల గురించి ఏ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు యజమాని సంతకంతో ఉంటేనే ఈ క్రాపు చేస్తాము, కౌలు రైతులకి లేదనుకుంటే చేయమని అంటున్నారు. ఆ రకంగా యజమాని సంతకం లేకపోవడం వల్ల కౌలు రైతులకి వాళ్ళ పేరుతో ఈ క్రాప్ జరగకపోవటం వల్ల ఈరోజు పంటలు అమ్ముకోవటం కానివ్వండి, ఏదైనా సరే చీడపీడలు కానీ ఇతర ఏదైనా వచ్చిన సందర్భంలో ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా రాని పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని కౌలు రైతులను ఆదుకునే దానికోసం వాళ్ళకి వెంటనే మీరు ఏదైతే ఇస్తామన్న 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇవ్వాలి, ఈ క్రాప్ వాళ్ళ పేరుతో నమోదు చేయాలి, అన్ని రకాల పంటలు కొనుగోలు చేయాలి. అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నటువంటి బ్యాంకులు కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద రుణం ఎందుకు మంజూరు చేయట్లేదని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం రైతులకు 20,000 రూపాయల సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పిన 2 సంవత్సరాలైనా కూడాను ఇంతవరకు అమలు చేయలేదు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులందరినీ గుర్తించి భూమి లేని సాగు రైతులందరికీ పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా కులాలతో నిమిత్తం లేకుండా ఓసీ కౌలు రైతులకు కూడా మేము పెట్టుబడి సహాయం ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ 2 విడతలుగా భూ యజమానులకు మాత్రమే పెట్టుబడి సహాయం ఇచ్చారు. ఈ నెలలో 3వ విడత పెట్టుబడి సహాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ కౌలు రైతుల గురించి ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు.